ఈ కోపం మనిషిని చేస్తే హత్య అయినా చేసేలాగా చేస్తుంది, లేకపోతే తన ప్రాణమైనా తీసుకునేలాగా చేస్తుంది. కనుక కోపం అంత భయంకరమైనది. అందుకనే మనలోనికి కోపం రావడానికి గల కారణాలు చాలా ఉండొచ్చు గాక. చూడండి, కొంతమంది బాగా కోపం వస్తే నేను ఇంట్లో ఉండని వెళ్ళిపోతానంటాడు, లేకపోతే నేను ఏండ్రుం దాకా చచ్చిపోతానంటాడు, లేకపోతే నేను హైదరాబాద్ వెళ్ళిపోతానంటాడు, లేకపోతే డాబా ఎక్కి ఇక్కడి నుంచి దూకేస్తా, నాకు కావాల్సింది ఇవ్వకపోతే అంటారు. ఇలాంటి వాళ్ళు మాకు కాలేజీలో తారసపడతారు. ఇలాంటి స్టూడెంట్స్ అందరూ కూడా బ్లాక్మెయిలింగ్ అనమాట. ఎందుకు నువ్వు ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నామంటే నాకు ఇవ్వవలసింది ఇవ్వట్లేదు కనుక నాకు కోపం వచ్చింది. ఆ కోపం ఏం చేస్తాడు? బ్లాక్మెయిల్ రూపంలో చూపిస్తాడు. ఇస్తావా లేకపోతే చస్తావా, ఇస్తావా లేకపోతే నన్ను చచ్చిపోమంటావు. అంటే ఈ చనిపోయే దారిలోనికి నడిపించే ప్రాముఖ్యమైన కారణం, లక్షణం ఏంటంటే